ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక 10వ భాగం రచన శ్రీ పాండ్రంకి సుబ్రమణిగారు. జరిగిన కథ. తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్ళిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు. తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని రెండో కొడుకు ఇంద్రకిరణ్ ఆకతాయి పనులు చేస్తున్నాన్న అభియోగాన్ని సదానందం పెద్ద కొడుకు సోమశేఖరం ఖండిస్తారు. సోమశేఖరానికి మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది. అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం. ఇక ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్ 10 చదవండి. ఆ రోజు మంగళవారం. సరోజమ్మ చిన్న కూతురు చంద్రికతో కలిసి చెల్లెలు పుష్పవల్లిని చూసి వెళ్లడానికి వచ్చింది. తల్లీ కూతుళ్ళిద్దరూ వీధివాకిలి దాటి లోపలకు వస్తున్నప్పుడు శివగామి పాడుతున్న తమిళపాట వినిపించింది. ఇండ్రు వందదుం అదే నిలా, అండ్రు వందదుం ఇదే నిలా, ఎండ్రు వందదుం ఒరే నిలా. గదిలోకి తొంగిచూస్తూ అడిగిందామె. అదేమిటే, వదినతో కలిసి తమిళపాట పాడుతున్నావు? మరి మీ వదిన తెలుగుపాట ఎప్పుడు నేర్చుకుంటుందని, త్యాగయ్య కీర్తనలు ఎప్పుడు పాడి వినిపిస్తుంది? అప్పుడు మాధవి నవ్వుతూ లేచి ఎదురొచ్చింది. మా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది పెద్దమ్మా. నేను వదినకు తెలుగుపాట నేర్పుతుంటాను, వదినేమో నాకు తమిళపాట నేర్పుతుంది. మంచి సమయానికి వచ్చావు పెద్దమ్మా. ఎందుకన్నట్టు చూసిందామె. ఎందుకంటే అమ్మ బెల్లంగారెలు చేస్తోంది, నీకు చాలా ఇష్టం కదూ. అప్పుడు శివగామి లేచివచ్చి నమస్కరిస్తూ రండి పెద్దత్తయ్మా అని ఎదుర్కోలు పలికింది. సరోజమ్మ నిండుగా నవ్వింది. పర్వాలేదు, మీ చిట్టి ఆడపడుచు నుండి తెలుగు బాగానే నేర్చుకుంటున్నావన్నమాట. ఏది, నువ్వొక తెలుగుపాట పాడు, విందాం. అప్పుడు చంద్రిక కలుగు చేసుకుంది. నాకు తెలుసమ్మా, వదినకు ఘంటాసాలగారి నా హృదయంలో నిదురించే చెలి చాలా ఇష్టమని, పాడమని చెప్పేదా? సరోజమ్మ నవ్వి శివగామివైపు మెచ్చుకోలుగా చూసింది. తప్పకుండా ఒకరోజు వింటాలే. ఇచ్చిపుచ్చుకోవడాలు రెండువైపులా సాగాలి కదా. మీ అన్నయ్యను కూడా 2-3 తమిళపాటలు నేర్చుకోమను. ఎప్పుడైనా కాంచీపురం వైపు వెళితే పెళ్లాంతో కలిసి పాడాలిగా అని సంభాషణకు మలుపు తిప్పుతూ అక్కడకు వచ్చిన పుష్పవల్లివేపు తిరిగి అంది. నేనిప్పుడిక్కడకు వచ్చింది మీ ఇంటి బెల్లంగారెలు తినడానికి కాదే తల్లీ. మరెందుకన్నట్టు అక్కయ్యవైపు చూసింది పుష్పవల్లి. నువ్వూ నీ ముద్దుల కూతురూ తప్ప అందరూ చెప్పుకుంటున్నారు మీ పెరడు తోట గురించి. ఇరుగుపొరుగున ఎక్కడా లేని పచ్చదనం మీ ఇంటి చుట్టూ పరిఢవిళ్ళిందటగా. పూల మొక్కలు, అరటి చెట్లు, జామి చెట్టు, బొప్పాయి చెట్లు, జాజులు, సన్నజాజులు, పారిజాతాలు, గులాబీలు తోటనిండా విరగబూస్తున్నాయటగా. ఇదెలా సాధ్యమైందో నాకొక మాట చెప్తే కరిగిపోతావా ఏమిటి? అప్పుడు వికసితవదనంతో నవ్వడం పుష్పవల్లి వంతయింది. ఇది మా ఘనకార్యం కాదే అక్కాయ్, అంతా శివగామి వచ్చిన వేళావిశేషం. అదెలా అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది సరోజమ్మ. అప్పుడు మాధవి అందుకుంది. నేను చెప్తాను పెద్దమ్మా. అదెలా జరిగిందంటే, నేను వదిన ఊరి చివరి సూపర్ మార్కెట్కి వెళ్లామా. అక్కడ మాకు అనుకోకుండా అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నిర్మల అనే ఆవిడ పరిచయమైంది. ఆమె భర్త చాలా రోజులు చెన్నపట్నంలో ఉన్నారట. అక్కడి తెలుగువారు ఆమెకు చాలామంది తెలుసని చెప్పుకొచ్చింది. వదిన ఆ పరిచయాన్ని ఉపయోగించుకుని ఇంటికి పిలిపించి పెరడు నేలలో భూసార పరీక్ష చేయించింది. భూమిలోని లవణఖనిజాల నిష్పత్తిని కూడా చెక్ చేయించింది. ఊరికే కాదు, తగిన ఫీజు ఇచ్చుకునే. నిర్మలగారు జరిపిన భూసార నివేదిక ప్రకారం యూరియా వంటి ఎరువులు, తదితర పురుగుల మందులు మోతాదుకు మించకుండా కలిపి పిచకారీ చేయించింది. నీళ్లు కూడా ఎప్పుడుబడితే అప్పుడు ఎడాపెడా పుల్యకుండా తగురీతిలో పోసేటట్టు చేసింది. దాని ఫలితంగా మొక్కలు చీడలపాలు కాకుండా ఏపుగా పెరుగుతున్నాయి. అంతేకాదు, పెరడులో 2-3 చందనం మొక్కలు కూడా నాటించింది. ఇంకేమైనా అడగాలనుకుంటే వదినను నువ్వే అడుగు పెద్దమ్మా. అంతా ఆసక్తికరంగా విన్న సరోజమ్మ నిష్ఠురంగా అంది. చూడు శివమ్మ, నువ్వు ఈ ఇంటికి మాత్రమే కోడలివి కాదు, మా ఇంటికి కూడా నువ్వు కోడలివే. ఇది గుర్తుంచుకుని మా ఇంటికి వచ్చి మాతోపాటు కొన్నాళ్లపాటు ఉండి ఇటువంటివన్నీ చక్కదిద్దుతుండు. వచ్చేటప్పుడు ఒంటరిగా రాకు, నీ భర్తతోనే రా, సరేనా? శివగామి నవ్వుతూ తలపంకిస్తూ సరోజమ్మ చేతులందిబుచ్చుకుంది అభిమానపూర్వకంగా. మీరు నాకు పెద్దత్తయ్యా, మీ మాట ఎలా జవదాటగలను? ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, మా వారితో కలిసి. సరోజమ్మ ఆ మాటకు తన్మయత్వం చెందుతూ ఆప్యాయంగా చూస్తూ, కబరంపుతాను, మాతో కొన్నాళ్లుండి వెళ్ళు. చెన్నపట్నంలో ఎక్కడో శరవణన్ హోటలొకటుండటిగా, అక్కడ సాంబారు భలే బాగుందని మధుమురళి వాళ్ళ అమ్మకు చెప్పాడట.
అటువంటి సాంబారు మా ఇంటికొచ్చి చేసిపెట్టు. ఇక నేను వెళ్ళొస్తాను అని మాధవి అందించిన చల్లనీళ్లు తాగి కదిలింది. అప్పుడు పుష్పవల్లి అక్కయ్యను ఆపింది. గారెలు తిని వెళ్ళక్కయ్యా. సరోజమ్మ తల అడ్డంగా ఆడించింది. నాకిప్పుడొద్దు, తర్వాతింటికి పంపించు. ఇప్పుడు మీ ఇంటికి పనిగట్టుకుని వచ్చింది మీ పెరడుతోట గురించి తెలుసుకుని పోవడానికే. నేనే కాదు, ఇంకా కొందరు మీ పెరడుతోటలోకి రావచ్చు అని బయల్దేరమన్నట్టు కూతురువైపు చూసింది. నేనిప్పుడే రానమ్మా, వదినతోగా కొంచెం పనుందమ్మా, మధ్యాహ్నం తర్వాతొస్తాను. సాయంత్రానికి ఇడ్లీలు చేసుకోడానికి పిండి రుబ్బుంచాను. వచ్చేటప్పుడు తమలపాకులు తెంపుకొస్తాలే. సరోజమ్మ అంగీకార సూచికంగా తలూపుతూ గడపదాటి వీధిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు మాధవి చంద్రికవైపు కష్నార్థకంగా చూసింది, సంగతేమిటన్నట్టు. చెప్తాగా, తొందరేమిటే అంటూ ఆమె లోపలి గదివైపు నడిచింది. ముగ్గురూ పేము కుర్చీలలో కూర్చున్న తర్వాత శివగామి అడిగింది, చెప్పు చంద్రికా, నాతో ఏం పని? చంద్రిక వదిన చేతిపైన చెయ్యివేసి సంభాషణ ఆరంభించింది. నిజంగా పని జరగాల్సింది నాకోసం కాదు, మా హైస్కూల్ క్లాస్మేట్ విమల అన్నయ్య కోసం. ఆ మాట విన్నంతనే శివగామి మాధవి కళ్ళు పెద్దవి చేసుకొని చూశారు. అప్పుడు చంద్రిక అందుకుంది, మరేమీ లేదు వదినా, విమల అన్నయ్య సోమరాజు చాలా అప్సెట్ అయినట్టున్నాడు. ఎమోషనల్గా అనీజీగా తయారైనట్టున్నాడు. ఇది విని దీనికి మనమేమి చేయగలమని ఎదురుప్రశ్న వేయకండి, డాక్టర్ వద్దకు తీసుకెళ్లమని సలహా ఇవ్వకండి, పూర్తిగా వినండి. చాలా రోజులుగా హాసిని అనే అమ్మాయి అతడితో క్లోజ్గా ఉండేది. జాతర్లకు, పండగ పబ్బాలకు, ఇతర శోభాయాత్రలకు ఇద్దరూ కలిసే వెళ్లేవారు, కలిసి వచ్చేవారు. పెళ్లికాకముందు వయసుకొచ్చిన అబ్బాయి అమ్మాయి అలా ఫ్రీగా తిరక్కూడదని మందలించినా వినేవారు కాదు. కాని వాళ్ల స్నేహమిప్పుడు చటుక్కున మాంజాదారంలా తెగిపోయింది. శివగామి వెంటనే అడిగింది, ఎందుకు? అబ్బాయి కొత్త సీతకోకచిలుక వెంటబడ్డాడా? చంద్రిక అదే రీతిన తల అడ్డంగా కాదన్నట్టు ఆడించింది. తెగతెంపులు చేసుకున్నది సోమరాజు కాదు, హాసిని. అదాటన మూతి ముడుచుకుంటూ సోమరాజు నుండి దూరమైంది. కారణమేమిటని మాధవి అడిగింది. పోస్టల్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ స్టాఫ్గా ఎంపికైంది, కాని సోమరాజు ఎంపిక కాలేదు. ఆ మాటకొస్తే అతడి ఇందులోనే కాదు, ఇతర స్టేట్, సెంట్రల్ పోటీ పరీక్షలకు హాజరయ్యాడు, ఎందులోనూ ఎంపిక కాలేదు. హాసిని విషయం అలా కాదు, మొదటిసారి వ్రాసిన మొదటి పరీక్షలోనే ఫ్లయింగ్ కలర్స్తో ఎంపికైపోయింది. అప్పట్నుంచి ఎడముఖం పెడముఖంగా తయారైంది. ముందులా మూవ్ చేయడం మానేసింది. దీనివల్ల సోమరాజు ఎంతగా నిరుత్సాహపడ్డాడంటే అన్న ఆహారాలు తినడం తగ్గించేశాడట. ఇప్పుడు నా వద్దకెందుకొచ్చావు? ఇందులో నేనేమి చేయగలను అని అడగకు వదినా, నేనే చెప్తా. నువ్వు బ్రిలియంట్ ఎకడమిక్ క్వాలిఫికేషన్ ఉన్నదానివని అన్నయ్య మాటల సందర్భంగా చెప్పినట్టు గుర్తు. నువ్వుగాని ప్రాక్టికల్ స్థాయిలో కోచింగిస్తే సోమరాజు ఎలాగోకలాగా గట్టెక్కగలడని నాకు తోస్తోంది వదినా. కాదనుకు వదినా, సోమరాజు చెల్లి విమల నాకు క్లాస్మేట్ మాత్రమే కాదు, నాకు క్లోజ్ ఫ్రెండ్ కూడాను. దానికోసమైనా సోమరాజుకి మనమేదైనా చెయ్యాలి వదినా. అంతా విన్న శివగామి కొన్ని క్షణాలపాటు మౌనం వహించింది. ఇప్పుడు సోమరాజుకి తక్షణం కావాల్సింది ఉద్యోగం కాదు, పోగొట్టుకున్న ప్రిస్టేజ్ని కొంతలో కొంత పూర్వస్థితికి తెచ్చుకోవడం. వీల్లేదనో తీరికలేదనో అంటే ఆడపడుచు ముఖం మార్చుకుంటుంది. అప్పుడు శివగామి విషయానికి వస్తూ ఇలా అంది, సరే, మ్యాటర్ అర్థమైంది. ఇప్పటికిప్పుడు మాటివ్వలేనుగాని నీ స్నేహితురాలిని కూడా రమ్మను. ఆ మాట విన్నంతనే చంద్రిక ఉత్సాహంగా అంది, వదినా, అది బయటే కాచుకుచ్చుంది వదినా, పిలుచుకురాలా? అంది శివగామి. చంద్రిక పినుపందుకుని మర్యాదపూర్వకంగా లోపలికి వచ్చిన విమలను చిరునవ్వుతో పలకరించి, అన్నయ్యంటే నీకు చాలా అభిమానంలా ఉందే అంటూ కాసేపు మాట్లాడి మరునాడు 10ంటికి రమ్మని పంపించేసింది శివగామి. మరునాడు ఉదయం పెరడుతోట నుండి పూలేరి పూజాగదిలో దైవార్చన చేసి తీర్థం తీసుకువెళ్లి అత్తామావలకు మధుమురళికి ఇచ్చి మిగతాది తులసికోటలో పోసి వచ్చేటప్పటికి చంద్రిక, మాధవి ఇద్దరూ ఎదురొచ్చారు. విమలా, సోమరాజులు బయట నీకోసం ఎదురుచూస్తున్నారు వదినా, లోపలికి పిలుచుకురానా? శివగామి మాధవిని వారించింది. వద్దు, వసారాలో కూర్చోబెట్టండి, అత్తయ్యకు అంతరాయం కలిగించకూడదు కదా అంటూ మేడమెట్లెక్కి మురళీతో చెప్పింది. నాకోసం చంద్రిక నేస్తాలు వచ్చినట్టున్నారు. మీరు టిఫిన్ తిన్నారు కదా, ఇంకేమైనా కావాలండి? ఇంకేమీ వద్దు. ఈ మధ్య బాబేదో మూడ్లో ఉన్నట్టున్నాడు, తరచూ అన్యమనస్కంగా కనిపిస్తున్నాడు. అందుచేత కల్పించుకుని ఆయన కల్పాహారమిచ్చి మాత్రలివ్వడం మర్చిపోకు. అంతా నావల్లే జరిగిందండి. నేనుగాని ఇక్కడికి వచ్చుండకపోతే మావగారికి ఇంతటి ఇబ్బంది కలిగుండకపోను. అటువంటిదేమీ లేదు. మా బామ్మకు మొదట్నుంచీ కోపమెక్కువ, రియాక్షన్ చేయడం కూడా ఎక్కువ. ఏ లోకంలో ఉన్నాడోగాని మా తాతయ్య ఆ మహాతల్లిని ఎలా భరించేవాడో. చూశావు కదూ,
మా పెదబాబును సైతం ఒరేయ్ గిరేయ్ అంటూ ఆమెకు అడ్డు తగులుతున్నందుకు లెంపకాయ కొట్టడానికి కన్నెర చేసింది. నువ్వు మరీ ఎక్కువగా ఫీలవకు. ఇదంతా మాకలవాటే. ఇవన్నీ కదిలి చెదిరిపోయే మేఘాలే. అలాగని మాపైన పొరపాటే లేదని కాదు అంటూ బ్రీఫ్ కేస్ అందుకుని క్రిందకు దిగాడు మురళి. వెళ్ళిపోతున్న భర్తవేపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది శివగామి. అల్పాహారం తిని చీర మార్చుకుని వసారాలోకి వచ్చేటప్పటికి అక్కడి దృశ్యం ఆమెను ఆశ్చర్యంలో ముంచింది. అక్కడ 2-3 కాదు, 6-7 తనకోసం ఎదురుచూస్తూ తాటాకు చాపలపైన కూర్చున్నారు. అదోలా ముఖం పెట్టి ఆడపొడుచూ వేపు చూసిందామె. వెంటనే మాధవి వదినకు సంజాయిషీ ఇచ్చుకుంది. వీళ్ళందరూ సోమరాజు నేస్తాలు వదినా, వద్దంటున్నా వెన్నంటి వచ్చేసినట్టున్నారు. అప్పుడు విమల వచ్చి సారీ మేడం అంది. శివగామి ఇక కప్పదన్నట్టు నవ్వుతూ సరే ముందందరికీ మంచినీళ్ళివ్వండి. అప్పుడు మాధవి కూడా వదిన నవ్వుతో నవ్వు కలుపుతూ అంది. అందరికీ పేపర్ కప్పుల్లో టీ పోసిచ్చాం వదినా, మొదట్రోజు కదా అందుకని. ప్లీజ్ వదినా, వీళ్ళందరూ ఉద్యోగవేటలో ఉన్నవారే. శివగామికి గతుక్కుమంది. తన కొత్త పెద్దరికానికి గురుస్థానానికి మండిపడి అత్తగారు ఏమంటారో. ఏది ఏమైతేనేమి, ఇంతవరకు వచ్చి కాదూ కూడదని తనిప్పుడు వెనక్కి వెళ్లలేదుగా, మాట తప్పి మడమ వెనక్కి తిప్పలేదుగా. ఆమె ఓసారి గుండెల నిండా ఊపిరి పీల్చి వదిలి అక్కడున్న పేము కుర్చీలో కూర్చుంది. ఇప్పుడు మీరు తెచ్చుకున్న గైడ్ పుస్తకాలు, తదితర పుస్తకాలు క్రింద పెట్టండి. ఈ పూట నేను చెప్పిది మాత్రమే వినాలి. అర్థమైందా? అందరూ తలలూపి పుస్తకాలు క్రింద పెట్టారు. ఇక మీరందరూ పేరు, చిరునామా, ఇంతవరకు చదువుకున్న విద్యార్హతతోబాటు వయస్సు వ్రాసివ్వండి. వీలుంటే, గుర్తుంటే మీరింతవరకు హాజరైన ఇంటర్వ్యూల వివరాలు కూడా ఇవ్వండి. బడిలోని క్లాసులా ట్రీట్ చేస్తున్నానని మొహమాటపడకండి. కారణముంది. అందరూ మాధవి అందించిన స్లిప్ నోట్ పైన అలానే వాళ్ల వివరాలు వ్రాసిచ్చారు. ఇక మన క్లాస్ ఆరంభమవుతోంది. ఈరోజే ఆరంభమవుతోంది. మనకంటే పెద్దవాళ్లు, అంటే మనకంటే అనుభవంలో పెద్దవాళ్లు ఒక మాట తరచూ చెప్తుంటారు. చెప్పేది ఒకసారి శ్రద్ధగా సావధానంగా వినడమంటే 10 సార్లు చదవడంతో సమానమని. పోటీ పరీక్షలు వ్రాయడమంటే బడి పుస్తకాలు కంటతా పట్టడం కాదు. బుర్రను పదును పెడుతూ మలుపులు మెళకువలు ఎరిగి ముందుకు సాగాలి. ముఖ్యంగా షార్ట్కట్ పద్ధతులు వెతుక్కోకుండా మెదడికి బాగా పనివ్వాలి. నిరంతరంగా కళ్లప్పగించి చూస్తూ మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. లేకపోతే ఓపెన్ జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోలేం. ఇక విషయానికొస్తాను. పత్రికలో గాని మరెక్కడైనా గాని జాబ్ ప్రకటన చూసిన వెంటనే చదవాడం మించడం కాదు ముఖ్యం. మొదట చదవడానికి అవసరమైన మ్యాటర్ని కుదురుగా సమకూర్చుకోవాలి, పదిలపర్చుకోవాలి. అప్పటికప్పుడు సమకూర్చుకోలేకపోతే గ్రంథాలయంలోకి వెళ్లి లైబ్రేరియన్ అనుమతితో అనువైన పుస్తకాలు వెతికి మ్యాటర్ సంపూర్ణంగా సమకూర్చుకోవాలి. దప్పిక కలిగిన తర్వాతనే నుయ్యి తవ్వుతామంటే కుదరదు. ఇది అసలైన అగ్నిపరీక్ష. ఇంకొకడుగు ముందుకు వేసి చెప్పాలంటే, ఉద్యోగం దొరికేంతవరకు, సరస్వతీదేవి కటాక్షం లభించేంతవరకు మీకు అసలైన దేవాలయం గ్రంథాలయమే. ఎనీ డౌట్? అక్కడ కూర్చున్న 7 మౌనంగా తలలూపుతూ ఉండిపోయారు. ఆమె కుర్చీ నుండి లేచి చిరునవ్వు చిందిస్తూ ఇంట్లోపలికి కదిలింది. 7 వెంటనే లేచి నిల్చోలేదు. ఎవరికీ అక్కడ్నుంచి కదిలి వెళ్లాలనిపించలేదు. శివగామిని చూస్తూ ఆమె మాటలు వింటూ ఇంకా అక్కడే ఉండాలనిపిస్తోంది. అన్నాళ్లూ ఉద్యోగవేటలో అలసిసొలిసిన వాళ్ల మనసుకి తాజాతోటగాలి ఎక్కడ్నుంచో వచ్చి సోకినట్లనిపిస్తోంది. తెరచిన కొత్త కిటికీల నుండి ధవళకాంతి తాకుతున్నట్లనిపిస్తోంది. ఇంకా ఉంది. ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక 11వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థాంక్యూ.